ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 7వ వచనం. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారో చూద్దాం. ఆయన నీ ప్రాణమును కాపాడును అంటున్నారు. నిజమే కదా, మన ప్రాణాన్ని కాపాడేది ప్రభువే కదా. కాబట్టి సహోదరుడా, ఈరోజు నీవు ఎటువంటి భయంలో ఉన్నావు? ఏ భయం నిన్ను తీవ్రంగా కలవరపెడుతుంది? ఏ విషయంలో బహుశా నువ్వు బహుగా కలత చెందుతున్నావు? ఏ భయాన్ని బట్టి నీ హృదయం నిశ్చలంగా ఉండలేకపోతుంది? దేన్ని బట్టి నీవు భయపడుతున్నావు కదా? ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ ప్రాణాన్ని ఖడ్గము కానీ, కరువు కానీ, శత్రువులు కానీ ఏదైనా సరే అది నీ ప్రాణాన్ని తీసే పరిస్థితి ఉంటే ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఖడ్గం నుంచి, కరువు నుండి, శత్రువు నుండి, అన్నిటి నుంచి కూడా నీకు విడుదలిచ్చి నిన్ను విమోచిస్తాడు ఆయన. ఆమేన్. ఎంత చక్కని వాక్య భాగమో కదా. నిజంగా నీ ప్రాణాన్ని ప్రభు కాపాడుతాడు అని ఈరోజు నీతో ప్రభు చెప్తుంటే దాన్ని బట్టి నువ్వు ఎంతగానో సంతోషించాలి. అటువంటి సంతోషించదగిన వాక్యం కదా. కాబట్టి ఈ వాక్య భాగాన్ని బట్టి సహోదరుడా, నువ్వు బలపడాలి. నువ్వు ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. నీ ప్రతి భయం నుండి నువ్వు బయటకు రావాలి. ప్రభు నన్ను కాపాడుతానన్నాడు, ఆయన నా ప్రాణమును కాపాడుతానన్నాడు, నన్ను సజీవ లెక్కలు ఉంచుతానన్నాడు అని ఒక గొప్ప భరోసా, నమ్మకం నీలో కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. లేఖనాల్లో గమనిస్తే కీర్తనకారుడు తన దేవుని గురించి ఎంతో భరోసాతో ఈ మాట అంటున్నాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడునని మరి ఎంత గొప్ప భరోసాతో చెప్తున్నాడు. నిజమే, ఆయన మనల్ని కాపాడేవాడు, మన ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే. శత్రువులు మరి ఎవరైనా సరే నీ మీదకి వచ్చిన ఆయన కాపాడుతాడు. మరి సొంత వారు అనగా నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే నిన్ను కాపాడలేకపోవచ్చు, కానీ ప్రభు అయితే మాత్రం నీ చేయి విడిచిపెట్టాడు సుమా. ఆయన ఖచ్చితంగా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. మాట ఇచ్చాడంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఇచ్చాడు, వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఈరోజు నీకు నీ ప్రాణాన్ని కాపాడుతానని. మరి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి వాగ్దానం మీద అనిపట్టుకుని ప్రభు ఆ వాగ్దానాన్ని అంటిపెట్టుకుని అడుగు. అయ్యా, నన్ను కాపాడుతానన్నావుగా, నా పరిస్థితి నుంచి నన్ను కాపాడయ్యా. ఇదిగో అప్పుల సమస్యలు ఉన్నాను ప్రభు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను ఏసయ్య, అనారోగ్యం వెంటాడుతుంది ఏసయ్య, ఎంతో పరిస్థితులు బాగోలేదు ఏసయ్య, సమస్యలు సుడిగుండంలో ఉన్నానయ్యా, నన్ను కాపాడు ప్రభా. నువ్వు మొరపెడితే ఖచ్చితంగా ఆయన నీకు కాపాడుతాడు, నీకు సహాయం చేస్తాడు. నీలో భక్తిహీనత ఉంటే, ఇంకా నీలో దురాశ ఉంటే, నీలో ఏ పాపం ఉన్నా సరే, నీవు దేవుని మాటకు ఒకవేళ విధేయత చూపించని వ్యక్తివే అయినా, నీవు దేవుని మాటకి లోబడిన వ్యక్తివైనా, ఇలాంటి పరిస్థితిలో నీవు ఉంటే మాత్రం ఆయన నిన్ను ఎంత మాత్రము కాపాడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన నిన్ను కాపాడాలంటే నీవు ఆయన మాట వినాలి, లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆయనకి ఇష్టడివిగా జీవించాలి. కాబట్టి నువ్వు దేవునికి విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా ఇప్పటికైనా జీవించు. కీర్తనకారుని వలె నీవు కూడా గొప్ప భరోసాతో ఆయన నా ప్రాణమును కాపాడునని గొప్ప భరోసా రావాలి నీలో. నా దేవుడు నా ప్రాణమును కాపాడునని మామూలుగా చెప్పడం కాదు, గొప్ప విశ్వాసంతో, భరోసాతో, 100% నమ్మకం ఉంచి చెప్పు. అప్పుడు ప్రభు నిన్ను కాపాడతాడు. నిన్ను నీ ప్రాణమును కాపాడేవాడు యేసు మాత్రమే. ఆమేన్.